హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడే ఒక 3 ఏఐకి సంబంధించిన వెబ్సైట్స్ కోసం అయితే చెప్తాను. ఈ ఏఐ వెబ్సైట్స్ అయితే మీకు చాలా బాగుంటాయి అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ 3 ఏఐ వెబ్సైట్స్ ఏంటో మీరైతే తెలుసుకోండి. ఇక నుంచి మన ఛానల్లో అయితే ఏఐకి సంబంధించిన చాలా వీడియోస్ అయితే వస్తాయి. బట్ మీరైతే వాటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ అలాగే నేనైతే క్లారిటీ చెప్తాను, బట్ మీకు వీడియో లెంత్ ఉండొచ్చు, కానీ మీరు ఒక్కసారి చూస్తే చాలు మీరు ఆ వెబ్సైట్స్ కోసం అయితే తెలుసుకోవచ్చు. బట్ చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ కోసం చెప్తారు, బట్ ఆ వెబ్సైట్ లో ఇది చేయొచ్చు, ఇది వెబ్సైట్ నేమ్, ఈ వెబ్సైట్ లో మీరు ఇలా చేయొచ్చు అని చెప్తారు. బట్ మనం అందులో చేసే ప్రాసెస్ వాళ్ళు క్లారిటీ చెప్పరు, జస్ట్ వెబ్సైట్ నేమ్ చెప్తారు అండ్ అలాగే అందులో మనం ఏం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తారు, కానీ ప్రాసెస్ చెప్పరు. దీని కారణంగా చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. కానీ నేను అలా కాదు, మీకు వెబ్సైట్ నేమ్తో పాటు వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఎలా ఆ వెబ్సైట్ని యూజ్ చేసుకోవాలి ఇలా అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే జస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్సైట్స్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఎంటర్ చేయాల్సిన పని లేదు. జస్ట్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు నేను చెప్పే 3 వెబ్సైట్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని జస్ట్ క్లిక్ చేస్తారనుకోండి, ఆ వెబ్సైట్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారు. ఇందులో మనకి ఫస్ట్ ఏ వెబ్సైట్ చూసుకుంటే మనకి బింగ్ కోపైలట్. ఈ వెబ్సైట్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఈ వెబ్సైట్ యూజ్ చేసి మనం ఏ ఫొటోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ చూసుకుంటే మనకి సోషల్ మీడియాలో ఏ ఫొటోస్ అయితే చాలా ట్రెండ్ అయితే అవుతున్నాయి. బట్ ఇలాంటి ఏ ఇమేజెస్ అయితే మీకు కొన్ని ఫొటోస్ అయితే మీరు ఇక్కడ చూడండి. బట్ ఇలాంటి ఇమేజెస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు ఇలా క్రియేట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక మీకు ఒక శాంపుల్ చెప్తాను. ఈ శాంపుల్తోనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మీకు కీబోర్డ్ ఉంటుంది, కీబోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీరైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. జస్ట్ ప్రాంప్ట్ అయితే మీకు పెద్దగా ఏమి ఉండదు, నేను టైప్ చేస్తాను, మీరు చూడండి, దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకటి ఎంటర్ చేస్తాను, జనరేట్ ఇమేజ్ అని ఎంటర్ చేస్తాను. మీరు చూడండి, చూసాక మీకు అర్థమవుతుంది. జనరేట్ ఇమేజ్ అని ఎంటర్ చేసి ఇక్కడ పెట్టి స్పైడర్ మ్యాన్ ఈట్ స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ నేను ఏం ఎంటర్ చేశానంటే ఫస్ట్ జనరేట్ ఇమేజ్ అని ఎంటర్ చేసి ఇక్కడ మనకి స్పైడర్ మ్యాన్ ఈట్ స్ట్రీట్ ఫుడ్, ఈ ఇమేజ్ నాకు కావాలి. స్పైడర్ మ్యాన్ స్ట్రీట్లో కూర్చొని మనం ఫుడ్ తినే ఇమేజ్ నాకు కావాలి. అసలు నిజానికైతే అలా ఉండవు. మనం ఇలా ఎంటర్ చేస్తే మనకి ఏ ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది, మనకి క్రియేట్ చేసి మనకైతే ఇస్తుంది. జస్ట్ ఎంటర్ చేశాను కదా, ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. ఇప్పుడైతే మనకి జనరేట్ చేస్తుంది, బట్ మీకు 1 minute 2 minutes టైం పడుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి ఇమేజెస్ అయితే మీరు చూడండి. మనకి స్పైడర్ మ్యాన్ స్ట్రీట్లో కూర్చొని ఫుడ్ తింటున్నట్లయితే మనకి ఇక్కడ కనపడుతుంది. బట్ ఇలా అయితే మీకు కావాల్సిన ఇమేజెస్ని అయితే మీరు సొంతంగా జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ జనరేట్ ఇమేజ్ అని ఎంటర్ చేసి అక్కడ మీకు స్పైడర్ మ్యాన్ స్ట్రీట్ ఫుడ్ అండ్ అలాగే స్పైడర్ మ్యాన్ ఇన్ బుర్జ్ ఖలీఫా, స్పైడర్ మ్యాన్ ఇన్ ఇండియా, ఇలా మీకు ఇష్టం వచ్చినట్టయితే మీరు ఇక్కడ టైప్ చేశారనుకోండి, దానికి సంబంధించిన ఇమేజెస్ని ఏ అయితే జనరేట్ చేసి మీకు అయితే ఇస్తుంది. ఇలా ఇప్పుడు నేను చెప్పాను, ఓన్లీ స్పైడర్ మ్యాన్ అని కాదు, మీకు ఇష్టం వచ్చినట్లుగా మీకు ఏ ఫొటోస్ కావాలన్నా అక్కడ జస్ట్ ఒక నేమ్ ఇచ్చారనుకోండి, జనరేట్ ఇమేజ్ అని క్లిక్ చేసి దానికి సంబంధించిన మీకు ఏ పేరు కావాలో ఆ పేరు ఇచ్చారనుకోండి, దానికి సంబంధించిన ఇమేజెస్ని మీకు జనరేట్ చేసి మీకైతే ఇస్తుంది. ఇలా అయితే మీకు ఇష్టం వచ్చినట్టుగా అయితే మీరు ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక రెండో ఏ వెబ్సైట్ చూసుకుంటే ఇది కూడా చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. ఇది అడోబ్ పోడ్కాస్ట్. బట్ ఈ వెబ్సైట్ కోసం చాలా మందికి తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి. ఒకవేళ మీరు అవుట్డోర్లో ఏదైనా వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఆడియోలో మనకి ఏదైనా నాయిస్ ఉంటే దాన్ని రిమూవ్ చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. మీ దగ్గర కంప్యూటర్ ఉన్నా మీకు ఆడియోకి సంబంధించిన ఎడిటింగ్ తెలియకపోతే, మనం ఆడోసిటీ కానీ అడోబ్కి సంబంధించిన పెద్ద సాఫ్ట్వేర్ కానీ యూజ్ చేయడం తెలియకపోతే మీకు కంప్యూటర్లో కూడా ఇది వర్క్ అవుతుంది. జస్ట్ మీరు రికార్డింగ్ చేసిన ఆడియో ఫైల్ని ఇందులోకి అప్లోడ్ చేశారనుకోండి, వితిన్ ఒక 2-3 minutesలోనే మీకు అందులో ఉన్న నాయిస్ని 70% అయితే మీకు రిమూవ్ చేసి మంచి అవుట్పుట్ని అయితే మీకు అయితే ఇస్తుంది. లాస్లెస్ అవుట్పుట్ని అయితే మీకు చాలా బాగా అయితే ఇస్తుంది. ఇంతకీ ఏంటి ఆ వెబ్సైట్ అంటే మనకి అడోబ్ పోడ్కాస్ట్. ఈ వెబ్సైట్ కోసం చాలామందికి తెలియకపోతే మీరైతే ఇప్పుడు లైవ్లో చూడండి, మీకైతే చూపిస్తాను. నేను ఫస్టే చెప్పాను, బట్ మీకైతే ఎవ్రీ డీటెయిల్ క్లారిటీ చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువైనా మీరు ఒక్కసారి చూస్తే అది మీకు మైండ్లో ఉండాలి, అలా చెప్తాను నేను. మీకు జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎంటర్ చేయాల్సిన పని లేదు.
కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇది రెండో లింక్. ఫస్ట్ నేను ఒక వెబ్సైట్ కోసం చెప్పాను, ఇది రెండోది మనకి రెండో నెంబర్ దగ్గర అయితే ఉంటుంది. అయితే మనకి అడోబ్ పాడ్కాస్ట్. ఈ లింక్ మీద క్లిక్ చేశాక మనకి వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇందులో కూడా మీరు లాగిన్ అవ్వాలి. ఇందులో మనకి జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యాక ఇక్కడ మీరైతే ఫస్ట్ కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ మనకి ఎన్హాన్స్ స్పీచ్ అని ఉంటుంది. ఎన్హాన్స్ స్పీచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. మనకి ఇందులో యూజ్ చేసేటప్పుడు మనం 30 minutes మ్యాక్సిమం డ్యూరేషన్, మనం ఏదైనా ఆడియో రికార్డింగ్ చేస్తామనుకోండి, దాని డ్యూరేషన్ చూసుకుంటే మనకి 30 నిమిషాల కంటే తక్కువ ఉండాలి. మీకు 30 నిమిషాలు మ్యాక్సిమం డ్యూరేషన్, 500 MB మినిమం సైజ్ అండ్ అలాగే 1 hour డైలీ లిమిట్. ఈ మూడైతే మీరు గుర్తుంచుకోవాలి. ఆ ఆడియో ఫైల్ని మీరు ఇందులోకి ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ చూసే ఫైల్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీడియా పిక్కర్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆడియోలోకి వెళ్ళండి. నేనైతే ఆల్రెడీ ఒక ఆడియోని రికార్డింగ్ చేస్తాను, బట్ ఈ రికార్డింగ్ చేసి నేను ఫ్యాన్ వేస్తాను, బట్ ఇప్పుడు ఫ్యాన్ లేదు. ఫ్యాన్ వేసి రికార్డింగ్ చేస్తాను, అందులో నాయిస్ అయితే చాలా ఎక్కువ ఉంది, బట్ ఆ ఆడియో ఇది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఒక 2-3 minutesలోనే మనకి ఎన్హాన్స్ చేస్తుంది. బట్ మీరు చూస్ చేసుకున్న ఫైల్ సైజ్ని బట్టి అయితే ఉంటుంది. కొంచెం 400 MB 300 MB ఉంది అనుకోండి, ఒక 5 to 10 minutes మధ్యలో తీసుకుంటుంది. లేకపోతే మీకు 100 MB లోపు అయితే మీకు ఒక 2-3 minutes లోపే మీకు అయిపోతుంది. ఫ్రెండ్స్, ఆడియో ఫైల్ అయితే ఎన్హాన్స్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. డిసేబుల్ చేసుకుంటే మనకి ఎన్హాన్స్ చేయని మనం రికార్డింగ్ చేసిన ఆడియో ఉంటుంది. ఎనేబుల్ చేస్తే మనం ఎన్హాన్స్ చేశాక ఈ ఆడియో ఎలా ఉంటుందో మనకైతే వినపడుతుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు ఒకసారి వినండి, ఆఫ్టర్కి బిఫోర్కి తేడా ఏంటో. మనకి బిఫోర్ ఆడియో మనకి ఎలా ఉంటుందో మీరైతే ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్, మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఈ ఆడియోని ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ఎలా ఎన్హాన్స్ చేస్తుందో చూద్దాం. బట్ అయితే ఇప్పుడు నేనైతే ఫ్యాన్ ఆన్ చేశాను. ఇది ఎన్హాన్స్ చేశాక ఇది ఆఫ్టర్ ఈ ఆడియో ఒకసారి మీరైతే వినండి. ఆఫ్టర్ ఆడియో ఒకసారి మీరైతే వినండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్, మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఈ ఆడియోని ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ఎలా ఎన్హాన్స్ చేస్తుందో చూద్దాం. బట్ అయితే ఇప్పుడు నేనైతే ఫ్యాన్ ఆన్ చేశాను. ఫ్రెండ్స్, విన్నారుగా, మీరైతే ఇలా అయితే మీరు ఆడియోలో ఉన్న నాయిస్ని అయితే ఈ వెబ్సైట్ నుంచి అయితే మీరైతే రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరైతే ఆడియో ఫైల్ని అయితే అప్లోడ్ చేయండి, దానికి సంబంధించిన నాయిస్ మొత్తం రిమూవ్ చేసి మీకైతే మంచి ఎన్హాన్స్ చేసి మీకు అయితే వస్తుంది. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, బట్ మేము మొబైల్లోనే వీడియో రికార్డింగ్ చేస్తున్నాం, మనకి వీడియోలోనే ఆడియో ఉంటుంది, బట్ మేము ఆడియో సపరేట్ రికార్డింగ్ చేయం, అప్పుడు మేము ఏం చేయాలి? మాకు వీడియోలోనే ఆడియో ఉంటుందిగా, బట్ మేము ఏం చేయాలి అడుగుతూ ఉంటారు. కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీకు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ వీడియో టు ఆడియో కన్వర్టర్స్ చాలా ఉంటాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకొని వీడియో నుంచి ఆడియోని సపరేట్ కన్వర్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఆడియోని మీరు ఇందులో ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎన్హాన్స్ చేసుకోండి. మీకు వెరీ సింపుల్. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. ఇక మూడో వెబ్సైట్ చూసుకుంటే ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇదే మనకి మైక్ మాన్స్టర్. అసలు ఈ వెబ్సైట్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారనుకోండి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ, అలా చదువుతున్నప్పుడు బట్ మీకు చాలా లాంగ్ ఉంటే వాటిని చదవాలంటే మనకి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. బట్ ఈ మైక్ మాన్స్టర్ వెబ్సైట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే, మనం ఆ టెక్స్ట్ని కాపీ చేసుకొని జస్ట్ హోల్డ్ చేసి పట్టుకొని టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకొని ఈ వెబ్సైట్లో మనకి పేస్ట్ చేస్తే మనకి చదివి వినిపిస్తుంది. మనకి చదివి వినిపించడానికి ఇదే వెబ్సైట్లో ఎందుకు యూజ్ చేయాలి? మనకి గూగుల్ ట్రాన్స్లేటర్లు కూడా మనం ఏదైనా టెక్స్ట్ని అక్కడ అంటే టైప్ పేస్ట్ చేస్తే మన ఆడియో సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి వినిపిస్తుంది. ఈ వెబ్సైట్ మనం యూజ్ చేయడానికి కారణం ఏంటని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ వెబ్సైట్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీరు చదివే ఆర్టికల్ మీకు తెలుగులో ఉందనుకోండి, అలాంటప్పుడు మనకి ఇందులో తెలుగు ఆప్షన్ ఉంటుంది. బట్ మనకు ఒక పర్సన్ తెలుగులో చదివి వినిపిస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగైతే ఉంటుంది. బట్ మీరైతే తెలుగులో కూడా మీరైతే మంచిగా ఒక పర్సన్ చదివి వినిపిస్తే మనకి ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. దీనికోసం జస్ట్ మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది మూడో వెబ్సైట్, మూడో నెంబర్ దగ్గర అయితే ఉంటుంది. దీని లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేశాక వెబ్సైట్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ మీకు ఇక్కడ మనకి ఇంగ్లీష్ అని ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ఇంగ్లీష్లో టైప్ చేస్తారనుకోండి, ఇలా ఎంటర్ చేశాక ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడైతే మనకి అన్ని ఎంటర్ చేసిన టెక్స్ట్ నాకు ఆడియో ఫైల్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు వినిపిస్తుంది చూడండి, చూడొచ్చు. బట్ మనకి హాయ్ హౌ ఆర్ యూ అని వినిపించింది. ఇప్పుడు ఒకవేళ మనం తెలుగు టెక్స్ట్ని మనకి చదివి వినిపించాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే మనకి ఇండియాలో ఉన్న మ్యాక్సిమం లాంగ్వేజెస్ మొత్తం ఇక్కడ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిన తెలుగు ఇండియా అని చేసుకున్నాక ఇక్కడ నేను ఒక టెక్స్ట్ని ఎంటర్ చేస్తాను. అది మనకి ఎలా చదివి వినిపిస్తుందో మీరైతే వినండి. ఫ్రెండ్స్, నేను ఒక టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టెక్స్ట్ మనకి ఫీమేల్ వాయిస్లో వినపడాలి లేకపోతే మేల్ వాయిస్లో వినపడాలని మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండియా తెలుగు పక్క మనకి మోహన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తాం అనుకోండి, శృతి మోహన్ అని ఉంటుంది. శృతి అంటే మనకి ఫీమేల్, అలాగే మనకి మోహన్ అంటే మేల్. ఇలా అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మోహన్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, విత్ ఇన్ మనకి 1 minute లోపే మనకి నేను ఎంటర్ చేసిన తెలుగు టెక్స్ట్ నాకు ఆడియో ఫైల్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. హలో, మీరు ఎలా ఉన్నారు తినరా? ఈ వీడియో ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫ్రెండ్స్, విన్నారు కదా. బట్ మీరు ఇలా అయితే మీరు ఏదైనా పెద్ద పెద్ద ఆర్టికల్స్ ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో ఉన్న వాటిని వినాలనుకుంటే దీని ద్వారా అయితే మీరు చాలా బాగా అయితే వినొచ్చు. మనం ఒకవేళ ఇదే తెలుగు టెక్స్ట్ని గూగుల్ ట్రాన్స్లేటర్లో మనం అప్లోడ్ చేసామనుకోండి, అక్కడ మనకి ఒక ఇంగ్లీష్ పర్సన్ తెలుగు చదివితే మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ మనకి వినడానికి కూడా చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మీరైతే ఒక తెలుగు పర్సన్ మనకి తెలుగులో చదివి వినిపిస్తే మనకి ఎలా ఉంటుందో అలాగైతే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 వెబ్సైట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరైతే చెక్ చేయండి, మీకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా ముందు మన ఛానల్లో అయితే చాలా ఏకి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. వాటన్నిటిని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.